హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ ప్రసన్న రెడ్డి, వెల్నెస్ కోచ్. సో ఈరోజు మీకు నేను ఈ వీడియో ద్వారా న్యూట్రిషన్ అంటే ఏంటి అనే దాని గురించి జనరల్ ఇన్ఫర్మేషన్ షార్ట్ అండ్ స్వీట్గా ఇద్దామనుకున్నాను ఈ వీడియో ద్వారా మీకు. సో న్యూట్రిషన్ అంటే ఏంటి అని అంటే పోషకాహారం, ఓకేనా. పోషక విలువలతో కూడిన ఆహారాన్ని న్యూట్రిషన్ అంటారు, ఓకేనా. సో ఈ న్యూట్రిషన్ అనేది జనరల్గా అంటే నాకు మా దగ్గరకు వచ్చే క్లయింట్స్ కానీ నార్మల్గా అడుగుతూ ఉంటారు. సో ఎన్ని రోజులు న్యూట్రిషన్ తీసుకోవాలండి, ఎన్ని రోజులు తీసుకోవాల్సి వస్తుంది, ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. న్యూట్రిషన్ అనేది అంటే పోషకాహారం అనేది మనం ఎన్ని రోజులైతే మన బాడీని ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటామో, సస్టైనబుల్గా హెల్త్ని మనం మెయింటైన్ చేసుకోవాలనుకుంటామో, సో అన్ని రోజులు మన న్యూట్రిషన్ని తీసుకుంటే మన హెల్త్ని మన చేతుల్లో మనం కాపాడుకోవచ్చు. మీకు హెల్ప్ అవుతుంది న్యూట్రిషన్ తీసుకోవడం ద్వారా. సో ఈ న్యూట్రిషన్ అనేది అంటే పోషకాహారం అనేది మనకి 3 రకాలుగా ఉంటుంది. ఒకటి మైక్రో న్యూట్రియంట్స్ అంటే మనకి సూక్ష్మ పోషకాలు, అండ్ మైక్రో న్యూట్రియంట్స్ అంటే స్థూల పోషకాలు, అండ్ ఫైటో న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయి. సో ఈ మైక్రో న్యూట్రియంట్స్ సూక్ష్మ పోషకాలు అంటే జనరల్గా మనకి విటమిన్స్, మినరల్స్ని మైక్రో న్యూట్రియంట్స్ అంటారు. సో మైక్రో న్యూట్రియంట్స్ అంటే ఏంటంటే మనం ఎవ్రీడే మనం తీసుకునే స్థూల పోషకాలు, కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు కానీ, ప్రోటీన్స్, ఫ్యాట్స్, వీటిని మనం మైక్రో న్యూట్రియంట్స్ అంటాము. ఫైటో న్యూట్రియంట్స్ అంటే మన చెట్ల నుంచి ఆకుపచ్చని కూరగాయలు, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, వీటన్నిటిలో కూడా మనకి ఫైటో న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయి. సో ఈ మైక్రో న్యూట్రియంట్స్ అనేవి విటమిన్స్, మినరల్స్ అనేవి మనం ఎవ్రీడే మన బాడీకి అందించినట్లయితే, సో మనం ఎవ్రీడే మన ఆర్గాన్స్ మన బాడీకి ఏవైతే మనకు అవసరం ఉంటుంది, ఎంతవరకు అయితే అవసరం ఉంటుందో అంతవరకు తీసుకొని మిగతాది మనకి యూరిన్లో ఫ్లష్ అవుట్ చేస్తుంది. సో కాబట్టి ఖచ్చితంగా మనం విటమిన్స్, మినరల్స్, ఈ మైక్రో న్యూట్రియంట్స్ని ఎవ్రీడే మన బాడీకి అందించాల్సి ఉంటుంది. సో మైక్రో న్యూట్రియంట్స్ అనేవి మనం ఎవ్రీడే స్థూల పోషకాలు అనేవి మనం కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్స్, అట్లాగే మన ఫ్యాట్స్, ఇవన్నీ నార్మల్గా తీసుకుంటూనే ఉంటాము జనరల్గా మన డైలీ లైఫ్లో. ఫైటో న్యూట్రియంట్స్ అంటే మనకి ఆకుపచ్చని కూరగాయలు, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, సో వీటన్నిటిలో కూడా మనకి ఫైటో న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయి, ఓకేనా. సో ఇట్లా మనం జనరల్గా పోషకాహారాన్ని మన బాడీకి ప్రతిరోజు మనం అందించినట్లయితే సో హెల్తీగా మనం ఉండడానికి, లైఫ్ లాంగ్ మన హెల్త్ని మనం సస్టైనబుల్గా మెయింటైన్ చేసుకోవడానికి మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా సో మీరు ఇంట్రెస్టెడ్గా హెల్తీగా బరువు తగ్గాలనుకుంటే, అండ్ బరువు పెరగాలనుకుంటే, అండ్ న్యూట్రిషన్ని మీరు యాడ్ చేసుకుందాం అనుకున్నా కూడా సో మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి, ఓకేనా. సో మీకు ఖచ్చితంగా మంచి గైడెన్స్తో మీకు మంచిగా రిజల్ట్స్ అనేవి వచ్చేలాగా మేము హెల్ప్ చేస్తాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.